నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సురేఖ. వనజ గారు, మనకొక ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉందండి. ఆల్ సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఆర్ ఎర్లీ రైజర్స్ అని అంటారు. డెఫినెట్లీ. సో, తెలుగులో కూడా చెప్తూ ఉంటారండి. బ్రాహ్మీ ముహూర్తానికి చాలా విశిష్టత ఉంది. అవును. బ్రాహ్మీ ముహూర్తంలో కనుక నిద్రలేచి మన పనులు చేసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడో ఉంటారు, మంచి స్థాయికి వెళ్తారు అని అంటారు కదా! హ్మ్. సో, బ్రహ్మ ముహూర్తం గురించి, బ్రహ్మ ముహూర్తానికి ఉన్న విశిష్టత గురించి చాలామంది మాట్లాడినప్పటికీ కూడా, హ్మ్. ఇప్పటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలరని నేను అనుకుంటున్నాను మీరైతే. సో, ఒక్కసారి మా వాళ్ళ కోసం ఆ ఇంపార్టెన్స్ గురించి చెప్తారా అండి? అంటే మనకేంటంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనే ఒక సేయింగ్ కూడా ఉంది కదా. తొందరగా నిద్రపోవడం, తొందరగా లేవడం. లేవటం. ఈ ప్రాసెస్‌లో ఏమైందంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం ఎంత ఎర్లీగా లేస్తే మనకి అంత ఎక్కువ డే మన చేతిలో ఉంటది. హ్మ్. ఓకే. లేట్ లెగిసినప్పుడు ఏంటంటే మనము 4 గంటలకు లేవాల్సింది నార్మల్‌గా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అనుకున్నప్పుడు 4:00 లేవాల్సింది మనం 8:00 లెగుస్తాం. హ్మ్. అంటే మీ డేలో 4 గంటలు వెళ్ళిపోయింది హ్మ్. కదా. ఆ 4 గంటల్లో మనం ఎన్నో చేయొచ్చు. 4 గంటల్లో మనము ఆహ్, అంటే ఇప్పుడు ఆఫీస్‌లో సగం జాబ్ కంప్లీట్ చేసి సగం టాస్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. పిల్లలకి హాఫ్ డే స్కూలు. సో, ఇన్ని ఉన్నాయి కాబట్టి ఏమంటారంటే మీరు తొందరగా లెగిసినప్పుడు తొందరగా పనులన్నీ అయిపోతే చాలా ఎక్కువ టైం మన చేతిలో ఉంటది కాబట్టి హ్మ్. మనం బిజినెస్ పరంగా అవ్వచ్చు, చదువు పరంగా అవ్వచ్చు, ప్రతి దాని మీద ఎక్కువ టైమ్స్ మనం స్పెండ్ చేయొచ్చు. ఓకే. అది ఒక నంబర్ 1 పాయింట్. ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి అంటే చాలా మంది ఏమంటారంటే 3:30కి బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తము, బ్రాహ్మీ ముహూర్తము అంటారు. 3:30 యాక్చువల్‌గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే సన్‌రైజ్ ప్రతి సీజన్‌లో మారుతూ ఉంటది సన్‌రైజ్ టైం. హ్మ్. ఇప్పుడు చలికాలంలో చూస్తే మనకి 6:30, 6:40, 6:45 కూడా సన్‌రైజ్ అయిన రోజులున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్‌రైజ్ 6:45కి ఉంటే ఒక 88 నిమిషాలు ముందు. హ్మ్. అంటే ఏంటి 5:20, 5:30 ఆ టైంలో మనం లేవాలి. ఈ సీజన్‌కి చలికాలం కాబట్టి ఎక్కువ చలి ఉంటది కాబట్టి ఈ టైంలో లేవలేం. అదే మనం ఎండాకాలంకెళ్ళిపోతే ఎండాకాలంలో సన్‌రైజ్ కాస్త తొందరగానే ఉంటది. బై 5:30, 5:40కంతా సన్‌రైజ్ అయిపోతది. దానికంటే కాస్త ముందు అంటే 4:30 ఆ టైంలో లేవాల్సిందే. హ్మ్. సో, బ్రాహ్మీ ముహూర్తాన్ని మనం ఈ రకంగా కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఆ ముహూర్తానికి అంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కాస్త మనము బయట నేచర్‌లోకెళ్ళినప్పుడు ఆ ఫ్రెష్ ఎయిర్ వల్ల మన థాట్స్, మన ఇంట్యూషన్స్ అవన్నీ బావుంటాయన్నమాట. హ్మ్. ఇంకా ఏం చెప్తారంటే బ్రహ్మ అంటే క్రియేటర్ బేసిక్‌లీ కదా. తను అన్నీ క్రియేట్ చేస్తారు. సో, ఆ ముహూర్తము దేవతలు తిరిగే ముహూర్తంగా చెప్తాం కాబట్టి ఆ బ్రహ్మ క్రియేటర్ కాబట్టి ఆయన అన్నీ సృష్టిస్తాడు కాబట్టి మనల్ని మనం రీక్రియేట్ చేసుకోవడానికి అంటే మన ఆలోచన శక్తిని కానీ మన ఆరోగ్యాన్ని కానీ మన పనులు కానీ ఏదైనా కానీ ఆ టైంలో కూర్చొని మనం ప్లానింగ్ చేసుకున్నా మెడిటేట్ చేసిన ఇంట్యూషన్స్ బాగా వర్క్ చేస్తాయి. యోగా చేసిన ప్రతి దానికి ఆ ముహూర్తంలో చేస్తున్నాం కాబట్టి డబుల్ బెనిఫిట్ ఉంటదనమాట. అంతకు 100 రెట్లు మనకి అంటే 100% రిజల్ట్ ఉంటది. కాబట్టి ఆ టైంలో లేసి ప్రతి టాస్క్‌ని కంప్లీట్ చేయాలి. చిన్నప్పుడు చూస్తే మనల్ని పొద్దున్నే లేపేసేవాళ్ళు. లేవండి పొద్దున్నే చదువుకోండి. ఎందుకంటే ఆ టైంకి ఉన్న విశిష్టత తెలుసు కాబట్టి మనల్ని ఆ టైంలో లేపేసేవాళ్ళనమాట. అయితే దీన్ని ఈ మధ్య కాలంలో వేరే రకరకాలుగా 3:30కి లేవాలి. యూనివర్స్ విల్ స్పీక్ టు యూ అని అంటున్నారు. ఆఫ్‌కోర్స్ యూనివర్స్ లిసన్స్ టు అస్ అవన్నీ నేను నమ్ముతాను. కాకపోతే అతి మూఢత్వంగా ఎళ్ళకుండా మనం ఏ టైంలో లేవాలో ఆ టైంలో లేచి మన ఇంట్యూషన్స్ బాగా వర్క్ అయ్యేలాగా గనక మన మీద మనం వర్క్ చేసుకోగలిగితే అంటే ఈ టైంలో లేవడం అన్నది ఫోర్స్‌ఫుల్‌గా కాదు. ఒక అడిక్షన్ అయిపోవాలన్నమాట మనకి. అంటే మన బాడీ ట్యూన్ అయిపోవాలి. అలారం ఉన్నా లేకపోయినా నేను 4:30కి లెగుస్తాను అన్న ఒక బాడీ ట్యూనింగ్ అయిపోతే గనక మీ లైఫ్‌లో ఆరోగ్యపరంగా కానివ్వండి ప్రతీది అనమాట. అంటే ప్రతి సమస్యకి సొల్యూషన్స్ వచ్చేసేంత మైండ్ సెట్ మనకి పెరుగుతది. డెఫినెట్‌గా. మన ఆలోచన విధానం కానీ, మన బిహేవియర్‌లో మార్పులు గానీ, కొంతమంది లేట్ లెగుస్తారు చిరాకు పడుతూ ఉంటారు అందరి మీద. ఓకే. అలా అని లేట్ పడుకోవడం క్వెషన్ కాదు ఇక్కడ. ఎర్లీగా పడుకోవడం. మీ బాడీకి కావాల్సిన 7-8 అవర్స్ ఆఫ్ నిద్ర ఇస్తూ మీరు ఈ టైంలో లేవడం. అదే లేదు నేను రాత్రి 9కి పడుకొని పొద్దున్న 9కి లెగుస్తాను అంటే మళ్ళీ అది ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అనమాట. బ్రాహ్మీ ముహూర్తంలో లేసి మళ్ళీ పడుకోకూడదు కూడా.
చాలా మంది అలా చేస్తూ ఉంటారు. పొద్దున్నే లేసాను, లేయటం, గంట అన్నీ సేపు పడుకుంటే చేసేసుకోవడం. క్యాచప్ అవుతది. నా స్లీప్ క్యాచప్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కాదు. బ్రాహ్మీ ముహూర్తంలో లెగిసి దాని తర్వాత నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేయండి. హ్మ్. ఆ టైంలో మీరు ఏవైతే యోగా, మెడిటేషన్ లేకపోతే ఆయిల్ పుల్లింగ్ గానీ, బాడీ మసాజెస్ గానీ, పూజలు ఏమి చేసినా హ్మ్. యూ విల్ గెట్ 100% బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ టైంకి లేవడానికి, ఆఫీస్ ప్రెషర్స్ ఏదున్నా ఆ! మీరు ఆ టైంలో లేవడానికి ట్రై చేయండి అంతే. ఓకే. మనం అనుకుంటాం స్కిన్ ఎక్కువసేపు పడుకోపోతే మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి అనేసి. బట్ 9:00కి పడుకొని ఆ టైం లేవడానికి ట్రై చేయండి. సో, యూ విల్ సీ ఎ చేంజ్. ఇప్పుడేంటంటే వనజ గారు, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనో ఏంటో తెలీదు కానీ, ఆబ్వియస్‌గా నైట్ అంటే లేట్ అయిపోతూ ఉంటది కదా! సో, చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఇస్తారా అండి? ఏం చేస్తే ఎర్లీగా పడుకోవచ్చు అని చెప్పి? ఎలాంటి చిన్న చిన్న మార్పులుంటే బావుంటదని మీరనుకుంటున్నారు? అయితే ఇప్పుడున్న టైము మనం తెచ్చిపెట్టుకున్న మైండ్‌లెస్ ఎంగేజ్‌మెంట్ అంటాం. హ్మ్. ఓకే. అంటే మైండ్‌లెస్ ఎంగేజ్‌మెంట్ అంటే నాతోటి కూడా అవుతది చాలా సార్లు. హ్మ్. నేను ఎవరికో ఫోన్ చేయడానికి ఫోన్ తీస్తాను. ఏదో ఇన్‌స్టాగ్రామ్ పాపప్ వస్తది. ఇక అది చూసి ఒక 100 చూస్తాం దాని కింద. హ్మ్. అది మైండ్‌లెస్ ఎంగేజ్‌మెంట్ కదా! దాని నుంచి మనం ఏం గెయిన్ చేయట్లేదు ఫస్ట్ థింగ్. యూ ఆర్ అవును. నాట్ గెయినింగ్ ఎనీథింగ్. హ్మ్. కాకపోతే ఏంటంటే మనకు ఆ డోపమైన్ రిలీజ్ అయ్యి బాడీలో హ్యాపీనెస్ అనమాట. ఓకే. ఇది బావుంది. ఈ ఆ! జోక్ బావుంది. ఈ సీన్ బావుంది. అలా 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 ఎళ్తూనే ఉంటది ఫేస్‌బుక్‌లో సమ్ స్క్రోలింగ్ ఏదో వీడియోస్ చూస్తూ ఉంటాము. అయితే ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టా. హ్మ్. ఇప్పుడు కాన్షియస్‌గా ఏంటంటే మైండ్‌ఫుల్‌గా ఏం చేస్తానంటే ఫోన్‌ని ఏ పని కోసం తీసానో ఆ పనే కంప్లీట్ చేస్తాననమాట. వేరే ఏ డిస్ట్రాక్షన్స్ వచ్చినా మనము దాని వైపుకెళ్ళకూడదు. సో, ఏంటంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల కాస్త ఎక్కువ టైం మనము వాటి మీద స్పెండ్ చేయడం. మెయిన్ థింగ్ ఓకే. మన ఫోన్ మనకెంత దూరంగా ఉంటే అంత నిద్ర మనకి అంతే. నంబర్ 1 ఫస్ట్ థింగ్ అండ్ ద లాస్ట్ థింగ్ ఈస్ టు స్టే అవే ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్స్. హ్మ్. యాప్స్ గాడ్జెట్స్, యాప్స్ ఎవ్రీథింగ్. అంతే. యాప్స్‌కి దూరంగా ఉండండి. హ్మ్. రాత్రిపూట ఎమర్జెన్సీ ఫోన్‌కి నార్మల్ ఫోన్ పెట్టుకోండి. హ్మ్. యాప్స్ లేని ఫోన్. ఓకే. అది రియల్లీ ఇట్ వర్క్స్ ఎ లాట్ అనమాట. కీప్యాడ్ ఫోన్. కీప్యాడ్ ఫోన్. హ్మ్. అండ్ పిల్లలతోటి కూడా ఇదే ప్రాబ్లమ్. కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంక్లూడింగ్ మై ఫాదర్ ఎవరైనా ఏ ఏజ్ హ్మ్. గ్రూప్ అయినా దేర్ ఇస్ నో బార్ అనమాట ఇక్కడ. నాతోటి కూడా అలాగే అయింది. కాకపోతే నాకు ఒక రియలైజేషన్ ఏంటంటే దీనివల్ల నేను ఒక్కసారి ఎవరికో ఫోన్ చేద్దామని ఫోన్ నా చేతిలో పెట్టుకుని ఏదో పాపప్ వస్తే 20 నిమిషాలు చూస్తూ చూస్తూ ఆటోమేటిక్‌గా మనకు తెలవకుండానే మనం ఆ కాల్ చేయడం జోన్‌లోకెళ్ళిపోతాం. మర్చిపోయారు. హ్మ్. ఆ జోన్‌లోకెళ్ళిపోతాం అనమాట. హ్మ్. ఇదేదో బావుంది. ఈ యాడ్ వస్తుంది. ఇదేదో బావుంది. ఇదేదో ఆఫర్ నడుస్తుందా? ఇది కాదు. సో, టాస్క్ కంప్లీట్ చేయడం నేర్చుకొని, హ్మ్. వాటి కోసం ఒక సెపరేట్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. నా ఇన్‌స్టాగ్రామ్ టైమ్, నా ఫేస్‌బుక్ టైము, హ్మ్. లేకపోతే నేను వీడియోస్ చూసే టైం ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ పెట్టుకొని, హ్మ్. మిగతా టైం అంతా ప్రొడక్టివ్‌గా, మైండ్‌ఫుల్‌గా ఉండేలాగా మీరు తినే తిండి దగ్గర నుంచి ప్రతీదీ ఒక మైండ్‌ఫుల్‌నెస్ అంటాం. అది హ్మ్. ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ విల్ బి హెల్తీ అనమాట. ఓకే. యాహ్! ఓవరాల్‌గా హెల్తీగా ఉంటాం మనం. ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, మెంటల్‌గా అండ్ ప్రతి రకంగా బావుంటది లైఫ్. సో, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అనే విషయాన్ని చాలా మేక్స్ ఎ మ్యాన్ సూపర్‌గా వెల్తీ అండ్ వైస్. అర్థమయ్యేలా చెప్పారండి. యాహ్! థాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా.